హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటించిన కిష్కింద పూరి. ఇదైతే ఒక హర్రర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా కొంచెం గ్రిప్పింగ్గా ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మీరు కథలోకి వెళ్ళిపోతారు. అండ్ క్లైమాక్స్ వరకు చాలా ఎంగేజింగ్గా ఇది ఒక కొత్త ఐటమ్ అని చెప్పాలి. అండ్ ఎక్కడ కామెడీ అలా ఏమి లేకుండా అక్కడక్కడ కొంచెం లైట్గా కామెడీ ఉంటుంది, కానీ మిగతాదంతా సీరియస్గా కథకే అనుగుణంగానే ఉంటుంది. అండ్ ఎవరైతే హర్రర్ ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తారో థియేటర్లో, ఇదైతే థియేటర్లోనే చూడాలి. కొన్ని చాలా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది మూవీలో. మీరైతే పక్కాగా వెళ్ళి 2 అవర్స్ కంటిన్యూస్గా అలాగా హుక్ అయ్యి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అయితే చూస్తారు ఈ మూవీలో. అండ్ ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ తన యాక్టింగ్ అయితే ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చింది. ముందు నాకు నచ్చిన మూవీ అయితే రాక్షన్ అనమాట. దాని తర్వాత ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ క్లైమాక్స్లో ఒక 20 మినిట్స్ సీన్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక లెందీ డైలాగ్ ఉంటుంది. తను కూడా చాలా బాగా అండ్ స్పష్టంగా డైలాగ్ చెప్పారు. అండ్ ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా చోట్ల ఇంటెన్సిటివ్గా యాక్టింగ్గా చేశారు. ఇంకా లీడ్ హీరోయిన్ అనుపమ విషయానికి వస్తే తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత ఒక హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫార్మ్ అయ్యే సీను. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్గా ఫస్ట్ హాఫ్ అంతా, లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగా చేసింది యాక్టింగ్. తను ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా హైపరాది ఉన్నాడు, తని ఓకేగా ఉంటుంది తన క్యారెక్టర్ కూడా. తనిఖీల బెర్ని కూడా ఉన్నారు, తను కూడా క్యారెక్టర్ ఓకేనే. ఇంకా విలన్గా చేసిన శాండీ, తను కూడా చాలా బాగుందన్నమాట తన యాక్టింగ్. అలానే హీరోయిన్ ప్రేమ కూడా ఇందులో ఒక మదర్ క్యారెక్టర్ వేశారు. సో తన కూడా ఉన్న కొద్దిసేపు కూడా చాలా బాగా సెటిల్డ్గా చేశారు. ఇంకా మెయిన్గా డైరెక్షన్ విషయానికి వస్తే కౌశిక్, తన డైరెక్షన్ అయితే చాలా పిన్ పాయింటెడ్గా ఎంత కావాలో యాక్టర్స్ నుంచి అంతే తీసుకున్నాడు. అండ్ కథలో కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కథకే స్టిక్ అయ్యాడు. తన డైలాగ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ పెట్టుకున్న హర్రర్ ఎలిమెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా యాంగిల్స్ పెట్టుకున్నారు. అవి కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరత్, తన మ్యూజిక్ బీజియంతో కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ దగ్గర అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అలానే కొంచెం ఫియర్ కూడా కంపల్సరీ మీకు థియేటర్లో కనిపిస్తుందన్నమాట. తన మ్యూజిక్ సౌండింగ్ కూడా చాలా డిఫరెంట్గా, రెగ్యులర్గా వచ్చే హర్రర్ సౌండింగ్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారు. ఇదైతే మంచి అటెంప్ట్. ఎవరైనా హర్రర్ మూవీ లవర్స్ ఉన్నారంటే పక్కా చూడొచ్చు. ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ. అక్కడ మరీ అంత ఇవేం లేదు కానీ, వైలెన్స్ ఏం లేదు కానీ, బట్ గుడ్ మూవీ టు వాచ్ ద ఫ్యామిలీ అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కరకాన. షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ రివ్యూ మీకు నచ్చితే.